జయాంధ్ర సమాచార హక్కు చట్టం అసోసియేషన్ విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు డిహెచ్ సుమిత్ర నందన్, జాతీయ కమిటీ సభ్యులు టి సత్యనారాయణ మాట్లాడారు. మా సంస్థను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రారంభించడం జరిగిందని, ఇప్పటికే 20 జిల్లాల్లో 2005 ఆర్టీఐ హక్కు గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం 2005లో స్థాపించబడిందని తెలిపారు. ప్రజలందరికీ జవాబుదారీతనంగాను అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ సంస్థను స్థాపించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ప్రసాద్, కె వెంకటేశ్వరరావు, డిఎస్ఆర్ ప్రసాద్, తిరుమల నాయుడు తదితరులు పాల్గొన్నారు. గోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రారంభించాము. ఇలాగే ఒక 10 మందితోటి ఈ సంస్థను ప్రారంభించి అక్కడి నుంచి జిల్లాల వారీగా విశాఖపట్నం, విజయనగరం అలాగా జిల్లాల వారీగా సుమారు ఈరోజు 20 జిల్లాల్లో ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఈ అసోసియేషన్ ద్వారా జిల్లాల వారీగా ఆర్టీఐ 2005 సమాచార హక్కు చట్టంపై సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాం. ఈరోజు మేము రేపు అక్టోబర్ 12వ తారీఖున మన ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 3వ జాతీయ వార్షికోత్సవాన్ని చేసుకున్నాం. ఇక్కడ జాతీయ వార్షికోత్సవం చేసుకున్నాం. నిన్నే మన ఆర్టీఐ కమిషనర్, ఇన్ఫర్మేషన్ కమిషనర్ రెహానా బేగం గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం 20 జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లో 25 జిల్లాల్లో మన అసోసియేషన్ ద్వారా సమావేశాలు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి అధికారులను కూడా మనం ఆహ్వానిస్తున్నాము. ఎవరైతే సమాచారం ఇవ్వట్లేదో, అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళ మీద పోరాటం అనే ముఖ్య ఉద్దేశంతో మనం ఏపీ, తెలంగాణలో మనం ముందుకు వెళ్తున్నాము. దీనన్నిటికీ కూడా మిత్రులు పెద్దలు తిరుమల నాయుడు గారు, ప్రసాద్ గారు, సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా మంచి సబ్జెక్టు ఉన్న వ్యక్తులు. వీళ్ళందరూ కూడా 30 సంవత్సరాల నుంచి కార్యక్రమాల్లో ఉన్నారు, ప్రజాసేవ కార్యక్రమాల్లో ఉన్నారు. మేమందరం కూడా సమిష్టి కృషి, ఈ జిల్లా అధ్యక్షుల సమిష్టి కృషితోటే మేము విజయవాడలో అక్టోబర్ 12వ తారీఖున జాతీయ స్థాయిలో 3వ వార్షికోత్సవాన్ని జరుపుతున్నాము. దీనికి మన సమాచార శాఖ మంత్రి గారిని, మన ఆర్టీఐ కమిషనర్ రెహానా బేగం గారిని కూడా ఆహ్వానిస్తున్నారు. మేము మేడం గారిని ఆల్రెడీ కలిసాము. ముఖ్యంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు. ఈరోజు విజయవాడలో జరుగుతున్నటువంటి ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం 2005లో స్థాపించి అందరి ప్రజలకి కూడా జవాబుదారీగా ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలని పెట్టిన ఈ సంస్థ ఈవేళ మా రాష్ట్రంలోనూ అలాగే కేంద్రంలోనూ ఇండియా టోటల్ ఎంటైర్ ఓవర్ ది ఇండియా మన సుమిత్ర నందన్ గారు వారు శ్రమపడి ఎంతో వ్యాపయాసాలు కూర్చి వీళ్ళ ఆంధ్ర అంతా కూడా తిరుగుతున్నారు. అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ విజయవాడలో మేము ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ఇక్కడ అనేక మంది పెద్దలు ఇంకా రావాల్సిన ఉన్నారు. వచ్చిన వారికి కూడా కృతజ్ఞతలు చెబుతూ ఈవేళ దీన్ని అమోఘంగా అన్ని జిల్లాల్లో విస్తృతంగా పెరిగింది. అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా అపాయింట్ చేసి ఈ సమాచార హక్కుని ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటుంది, ప్రజలు ఎలాగ జవాబుదారీగా ఉంటారో, ఈ రాజకీయ నాయకులు అయితేనేమి లేక ప్రభుత్వ అధికారులు అయితేనేమి